హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, కాన్సంట్రిక్స్ కంపెనీ నుంచి 3 డిఫరెంట్ లొకేషన్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి కోడింగ్ కానివ్వండి అండ్ ఎలాంటి సేల్స్ టార్గెట్స్ కానీ ఈ జాబ్‌కైతే అవసరం లేదు. డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇండియాలోని 3 డిఫరెంట్ లొకేషన్స్‌కి సంబంధించి ఈ పొజిషన్ యొక్క హైరింగ్ అయితే రీసెంట్‌లీ స్టార్ట్ అయింది. సో లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్, విశాఖపట్నం అండ్ బెంగుళూరు అండి. సో ఈ 3 డిఫరెంట్ లొకేషన్స్‌కి సంబంధించి హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ 3 లొకేషన్స్‌కి సంబంధించి లొకేషన్ వైస్‌గా డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా విని అప్లై చేసుకోండి. లైక్ ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా విని ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే, కాన్సంట్రిక్స్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్ కేటగిరీకి సంబంధించి రిప్రజెంటేటివ్ ఆపరేషన్స్ పొజిషన్‌కి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ ఈ పొజిషన్ డిఫరెంట్ కేటగిరీస్‌లో ఉంటుంది. సో టెక్నికల్ సపోర్ట్ వాయిస్, కస్టమర్ సపోర్ట్ వాయిస్ అండ్ టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్ అండ్ కస్టమర్ సపోర్ట్ నాన్ వాయిస్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్‌లో ఈ జాబ్ అయితే ఉంటుంది. డ్యూరింగ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్‌లో మీ ఇంట్రెస్టెడ్ కేటగిరీస్‌ని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్‌కి సంబంధించి 3 డిఫరెంట్ లొకేషన్స్‌లో హైరింగ్ అయితే ప్రెజెంట్ స్టార్ట్ అయింది. సో లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్, విశాఖపట్నం అండ్ బెంగుళూరు అండి. ఈ 3 డిఫరెంట్ లొకేషన్స్‌లో హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్‌లీ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, క్వాలిఫికేషన్ ఇంటర్, డిప్లొమా అండ్ ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాచ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. సో 10+2 ఉన్న మీ అప్లికేషన్‌ను యాక్సెప్ట్ అయితే చేస్తారు. సో మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ పీసీ నాలెడ్జ్ అయితే ఉండాలండి. సో కంప్యూటర్‌ను యూజ్ చేయడము, బేసిక్ టూల్స్‌ను హ్యాండిల్ చేయడము వంటి వాటిపై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఈ 3 లొకేషన్స్‌కి సంబంధించి ఈ 3 పొజిషన్స్‌కి ట్రై చేయొచ్చు. లేదా మీ ఇంట్రెస్టెడ్ లొకేషన్‌కి కూడా ట్రై చేసుకోవచ్చండి. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యాస్ ఏ ఆపరేషన్ రిప్రజెంటేటివ్‌గా కంపెనీలోని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్‌కి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. సో కస్టమర్ సపోర్ట్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ఈ ఫంక్షన్స్‌కి సంబంధించి ఈ జాబ్స్ యొక్క రోల్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మన ఇంట్రెస్టెడ్ కేటగిరీని చూస్ చేసుకోవచ్చు. అండ్ రోల్ గురించి మాట్లాడుకుంటే, కస్టమర్స్ యొక్క క్వైరీస్‌కి తగిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడము, ఫోన్, ఈమెయిల్, చాట్ వంటి వాటి ద్వారా క్లయింట్స్ యొక్క ఇష్యూస్‌కి తగిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడము, ఇన్‌బౌండ్ అండ్ ఔట్‌బౌండ్ కాల్స్‌ని హ్యాండిల్ చేయడము, ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంటేషన్, కంటెంట్ రివ్యూ అండ్ కంటెంట్ మోడరేషన్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో కాంపెన్సేషన్ విషయానికొస్తే 2.8 ఎల్‌పీఏ నుంచి 3.6 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు యాస్ వెల్ యాస్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలండి. ట్రబుల్ షూటింగ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే పీసీ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ గురించి క్లియర్‌గా చెప్తాను. అప్లయింగ్ ప్రాసెస్‌లో డౌట్ ఉన్న వాళ్ళు వీడియోను ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. సో అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్‌ను క్లిక్ చేస్తే ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో 4-5 స్టెప్స్‌లో మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్‌లీ ఇక్కడ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. లైక్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ వంటి డీటెయిల్స్‌ను ఫిల్ చేసి నెక్స్ట్‌ను క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు మై ఎక్స్‌పీరియన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక ఇక్కడ ప్లస్ బటన్‌ని క్లిక్ చేసి మీ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్‌ని మెన్షన్ చేసుకోండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు, ఫ్రెషర్స్ అయితే ఈ ఆప్షన్‌ను స్కిప్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ను కూడా ఫిల్ చేసుకోవాలి. సో ఈ ఆప్షన్‌లో మీ కాలేజ్ నేమ్ లేదా యూనివర్సిటీ నేమ్, డిగ్రీ ఆప్షన్‌లో డిప్లొమా ఉంటే డిప్లొమా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంటర్ ఆర్ 10+2 ఉంటే ఇక్కడ హై స్కూల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ డిగ్రీ ఉన్నవాళ్ళు
ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ అదర్ క్వాలిఫికేషన్ వారు ఇక్కడ మీ క్వాలిఫికేషన్‌ని బట్టి ఆప్షన్ చూస్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న డిగ్రీ యొక్క స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్‌ను మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మీ రెజ్యూమ్‌ను కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు అప్లికేషన్ క్వెషనరీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ కొన్ని సింపుల్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. 18 ఇయర్స్ కంప్లీట్ అయితే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్‌ను మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్‌లో నైట్ షిఫ్ట్‌లో వర్క్ చేయగలరా అని అడుగుతున్నారు. సో, ఇక్కడ మీకు కన్వీనియంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్‌లో మీ పైన ఏవైనా క్రిమినల్ అఫెన్సెస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. సో, ఇక్కడ ఇవేవి లేని వాళ్ళు నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియాలో వర్క్ చేయడానికి లీగల్లీ ఎలిజిబులేనా అని అడుగుతున్నారు. సో, మన సిటిజన్‌షిప్ ఇండియాయే కాబట్టి ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఈ కంపెనీలో ప్రీవియస్‌లీ వర్క్ చేసుంటే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ వర్క్ చేయని వాళ్ళు నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్‌లో యూఏఎన్ కానీ, పీఎఫ్ అకౌంట్ కానీ ఉంటే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ పొజిషన్ గురించి మీకెలా తెలిసిందో ఇక్కడ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో, మనం డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కెరియర్ వెబ్‌సైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంటే నెక్స్ట్ ఆప్షన్‌లో ఆధార్ కార్డ్ ఉంటే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఉందా లేదా అని అడుగుతున్నారండి. ఉంటే యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కడా కూడా ఆధార్ నంబర్‌ను ఇవ్వాల్సిన పనైతే లేదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్‌లో మీ ఇంట్రెస్టెడ్ జాబ్ రోల్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఏ కేటగరీపై మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ కేటగరీను ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఆప్షన్‌లో ఫ్రెషర్స్ అయితే ఇక్కడ ఫ్రెషర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు వాలంటరీ డిస్క్లోజర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి క్లియర్‌గా చూసుకొని ఇక్కడ టిక్ చేసి నెక్స్ట్‌ను క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు మీ అప్లికేషన్‌కి సంబంధించి ప్రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ లొకేషన్స్ వైస్‌గా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అంటే ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.